మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే మా మాల ఉపకులాలకు నేను ఒక చిన్న విన్నపాన్ని తెలియజేస్తున్నాను. అయ్యా, ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అగ్రకుల పార్టీల్లో అంటే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీల్లో ఉన్నా కూడా మా మాల జాతికి సంబంధించినటువంటి వారు ఆ అగ్రకుల పార్టీల కండవుల మెడలో వేసుకొని అంటే కుక్క మెడలో గొలుసులాగా కొన్ని పార్టీల్లో కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళున్నటువంటి పార్టీలో అధినాయకత్వాన్ని వాళ్ళ నాయకుల్ని ఎవరైనా ప్రతివిమర్శలు చేస్తే వీరు తొడగొట్టి మీసం మిలేసి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలతో మా నాయకుడిని అలా అంటావా, ఇలా అంటావా, విమర్శిస్తావని చెప్పి ప్రతి దాడులు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రయ్యమని వస్తారు మా వాళ్ళు. అయితే అదే అగ్రకుల పార్టీలో ఉన్నటువంటి మా వాళ్ళు మాల జాతికి, మా జాతి బిడ్డల మీద దాడులు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, మానభంగాలు జరిగినా, మర్డర్లు జరిగినా, మరి ఘోరమైనటువంటి మరి సంఘటనలు జరిగినా కూడా ఒక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడకపోయినా కనీసం మీడియా సమావేశం పెట్టకపోయినా పత్రిక ప్రకటన కూడా ఇవ్వడం, నోరు మెదపడం. అసలు అర్థం కావట్లా ఎందుకు ఈ విధంగా జరుగుతుందో. అగ్రకుల పార్టీలో ఉండే ఆ పార్టీల్లో వాళ్ళని ఏమన్నంటే రై అంటారు. జాతికి అన్యాయం జరుగుతుంటే, నష్టం జరుగుతుంటే, ద్రోహం జరుగుతుంటే మరి మూసుకొని కూర్చో ఉంటారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే వీరి మెడలో కుక్క గొలుసు ఉంది. ఇది కొంతమంది ఇలా జరుగుతుంటే మరి కొంతమంది ఏం చెప్తున్నారు, ప్రగల్భాలు పొందుతూ బయటుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ మంచిది, మనకు అనుకూలం ఉంది, టీడీపీ పార్టీ మంచిది, మనకు అనుకూలం ఉంది, బీజేపీ పార్టీ మంచిది, మనకు అనుకూలం ఉంది, ఇట్లా ప్రగల్భాలతోటి వాళ్ళని పొగుడుతూ వాళ్ళ మోసేతి నీళ్ళు తాగుతూ వారికి బానిసలుగా ఉంటూ వారి కాళ్ళ కింద పడి ఉంటూ మరి ఈ విధంగా ప్రగల్భాలు చేసుకుంటూ వీరు ఏం చేస్తారంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తన స్వార్థం కోసం, స్వలోభం కోసం, సొంత ప్రయోజనాల కోసం రేపు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు, ఎంపీ టికెట్ ఇస్తాడు, లేకపోతే కార్పొరేట్ చైర్మన్కి ఇస్తారని చెప్పి ఈ ఆశతోటి ప్రగల్భాలు చెప్పుకుంటూ వాళ్ళ పడిగాబలు కాసుకుంటూ స్వార్థం చేస్తారు. ఈ విధంగా కొంతమంది చేస్తుంటే మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో మాల ఉద్యోగస్తులను మాత్రం నమ్మే పరిస్థితుల్లో మాల జాతి లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా జరుగుతుంటే వర్గీకరణ చేసి అయిపోయింది అనుకుంటే ఉపవర్గీకరణ, ఆ తర్వాత ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఉపవర్గీకరణ, ప్రమోషన్లో పదోన్నతుల విషయం కూడా ప్రమోషన్లు తీసుకొస్తూ జియో నెంబర్ MS 127 కూడా తీసుకొచ్చాడు. ఇంకా ఏం చేస్తాడో, ఇంకా ఏం చేయబోతున్నాడో మన మాల జాతిని. ఈ విధంగా జాతికి అన్యాయం జరుగుతుంటే, నష్టం జరుగుతుంటే, ద్రోహం జరుగుతుంది, జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు కొంతమంది మేము మేధావులం అని చెబుతాడు. ఒక పార్టీ పెడతాడు, రిటైర్డ్ IAS, రిటైర్డ్ IPS, రిటైర్డ్ జడ్జి పార్టీలు పెడతారు. జాతి